హాయ్ ఫ్రెండ్స్! అందరికీ మూడవ కార్తీక సోమవారం శుభాకాంక్షలు. మీరందరూ ఈరోజు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్‌లో తెలియచేయండి. నేను ఈరోజు స్వామివారికి దీపాలు పెట్టుకుందామని చెప్పి కోటిలింగేశ్వర ఆలయానికి వెళ్ళామన్నమాట. ఇది పల్నాడు డిస్ట్రిక్ట్‌లోని ఫిరింగ్పురం దగ్గరలో ఉండే వేమవరం విలేజ్ దగ్గర ఉంటుందన్నమాట. కోటి లింగాలతో స్వామివారిని ప్రతిష్ఠించారన్నమాట. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇదిగోండి మేము ఇప్పుడే టెంపుల్లోకి ఎంటర్ అయ్యాము. మార్నింగ్ 3కి లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని, ఇంట్లో కూడా దీపం పెట్టుకొని, బయట కూడా కార్తీక దీపాలు పెట్టి, మా ఊరు బొడ్రాయి దగ్గర కూడా మేము ఒత్తులు వెలిగించుకున్నాను. ఇంకా తర్వాత నేను, మా హస్బెండ్, మా ఆడపడుచు ఇలా టెంపుల్కి బయలుదేరాము. నేను ఇన్స్టాలో చూశాను దీని గురించి. కోటి లింగాలు ఒక్కసారిగా చూద్దాం అసలు ఎలా ఉంటుందా అని చెప్పి వచ్చామన్నమాట. లక్కీగా మా హస్బెండ్ కూడా తీసుకెళ్తా అన్నారు. ఇంకిలా బయలుదేరామన్నమాట. ఈ నంది చూసారా ఎంత పెద్ద నందో! అప్రాక్సిమేట్లీ 150 ఫీట్స్ వరకు ఉంటుంది. తర్వాత వెళ్ళగానే మా ఆడపడుచు మేము అక్కడ శుభ్రం చేసుకొని పసుపుతో అలికేసి ముగ్గు పెట్టుకుంటున్నామన్నమాట. పిండితో ముగ్గు పెట్టుకుంటే మంచిది. మనం ఎప్పుడు ఇలా ముగ్గు వేసినా కానీ 4 సైడ్స్ కూడా ఖచ్చితంగా బోర్డర్ గీయాలన్నమాట. అలా గీస్తేనే ఆ ముగ్గు మనకి మంచిదని చెప్తారు. ఇక్కడ ఇగో టెంపుల్‌కి ఎదురుగానే ఎగ్జాక్ట్‌గా ఇదిగో ఈ స్తంభాలు ఉన్నాయి కదా! ఎదురుగా కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ కూర్చొని చేస్తున్నాము. ఇదిగో నేనైతే ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్‌లో వినాయక స్వామి ఉంటారనమాట. ఎదురుగా కూర్చున్నాను. ఆ పక్కనే శివయ్య, పక్కన కాళీ అమ్మవారు ఉంటారు. ఇదిగోండి ధ్వజస్తంభం గుడి దేవాలయం యొక్క ధ్వజస్తంభం చూసారా అసలు ఎంత డీటెయిలింగ్‌గా చాలా బాగా చేశారు. ఆ టెంపుల్ ఎదురుగానే ఇక్కడ చిన్న శివ శివుని యొక్క విగ్రహం ఉంది. కొంతమంది అక్కడ పూజలు చేసుకుంటున్నారు. అభిషేకాలు కూడా చేస్తున్నారు. ఆ ధ్వజస్తంభానికి రైట్ సైడు, లెఫ్ట్ సైడు 2 ఉసిరి చెట్లు పెట్టారనమాట. టెంపరరీగా పెట్టారు. అందరూ ఇంక అక్కడే చేసుకుంటున్నారనమాట. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా! ఆ మంచులో కొంచెం అసలు అంటే అప్పుడప్పుడే సూర్యుడు రావడానికి ఉన్నారనమాట. అసలు చాలా బావుందనమాట. అంటే ఇంకా కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ కాలేదు. జస్ట్ ప్రతిష్ఠించారనమాట. ఇంకా ఇది ఎంత కంప్లీట్ అయితే మాత్రం చాలా బావుంటది. ఇదిగోండి లోపల శివయ్యకి అభిషేకం జరుగుతుంది. ఒకసారి చూడండి. మేము ఇక్కడ పూజ కంప్లీట్ అయిన తర్వాత నేను లోపలికి వెళ్ళి మీకు కంపల్సరీగా దర్శనం చేయిస్తాను. ఇప్పుడు నేను ఇంకా ముగ్గు పెట్టుకున్నాను కదా! తర్వాత దాని మీద అక్షింతలు, పువ్వులు అన్నీ చల్లేసి 2 తమలపాకులు పెట్టుకున్నాను. ఆ తర్వాత నేను 1,00,000 దీపాలు పెట్టుకుంటున్నాను. 1,00,000 ఒత్తులది. యాక్చువల్‌గా 1,00,000 ఒత్తులు తీసుకుందాం అనుకున్నాను. ఇంక మా హస్బెండ్ ఫస్ట్ 1,00,000 ఒత్తులు పెడదాంలే తర్వాత చూద్దామన్నారు. ఇంక అందుకని తీసుకున్నాను. ఇదే గుడి ఎంట్రన్స్ అనమాట. గుడి ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇదిగో మేము ఇక్కడ కూర్చున్నాము. ఆ తర్వాత పసుపు గణపతిని చేసుకొని, గణపతిని ఆవాహనం చేసుకొని, గణపతి పూజ చేసుకున్నాను. ఆ తర్వాత గౌరీదేవిని కూడా తయారు చేసుకొని, పసుపు ముద్దతో గౌరీ పూజ కూడా చేసుకున్నాననమాట. ఈరోజు పూజ చాలా ప్రశాంతంగా జరిగింది. ఎందుకో తెలీదు చాలా మనశ్శాంతిగా, ప్రశాంతంగా చేసుకున్నాను. పక్కనేమో మా ఆడపడుచు కూడా చేసుకుంటుందనమాట. ఉసిరి దీపాలు పెట్టుకున్నాము, పిండి దీపాలు పెట్టుకున్నాము, అలాగే 1,00,000 ఒత్తులు కూడా పెట్టుకున్నాము. నేను పిండి దీపాలు, ఉసిరి దీపాలు వెలిగించాను. మా హస్బెండ్‌తో ఇలా 1,00,000 ఒత్తులు వెలిగిస్తున్నాను. ఎందుకంటే ఇంట్లో మగవారే పూజ చేస్తే మంచిది కదా! మా హస్బెండ్ వెలిగిస్తే నేను, మా పిల్లలు, మా అత్తయ్య, మావయ్య ఇంకెవరు మిస్ అయినా గానీ ఇంక అందరిది పేర్లు చెప్పేసుకున్నాననమాట. మా హస్బెండ్ వెలిగిస్తే అందరి పేర్లొస్తది కదా! అందరి నక్షత్రాలు, నామాలు అన్నీ చెప్పుకొని స్తోత్రాలు చదువుకున్నాననమాట. మా హస్బెండ్ చూసారా చక్కగా పంచ కట్టుకొని పంతుల్లాగా వచ్చారు. నేను చెప్పకుండానే ఫస్ట్ టైం తను పంచ కట్టుకున్నారనమాట. చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇదిగోండి ఇలా 1,00,000 ఒత్తులకు కూడా కొంచెం బొట్టు పెట్టుకున్నాను. నెక్స్ట్ స్వామివారికి, అమ్మవారికి కూడా తాంబూలాలు సమర్పించుకున్నాను. ఇదిగోండి ఇక్కడ మా ఆడపడుచు పూజ, ఇక్కడ నా పూజ. ఓకే అండి. పూజ కంప్లీట్ అయింది కదా! మనం ఇప్పుడు దర్శనానికెళ్ళిపోదాము. ఈ స్తంభాలు మొత్తం చాలా ఉన్నాయండి. అరౌండ్ 90 వరకు ఉంటాయనుకుంటా. నేను ఎగ్జాక్ట్‌గా కౌంట్ చేయలేదు. యావరేజ్‌గా చెప్తున్నాను. ఇక్కడ పక్క పక్కనే అన్నీ 3 టెంపుల్స్ ఉన్నాయన్నమాట అమ్మవారు. ఇంకా ఎంట్రన్స్‌లో ఇక్కడ శివుడు ముందు ఇలా చక్కగా ఫ్లవర్స్‌తో చేశారనమాట. చాలా చక్కగా చేశారు కదా! ఎవరు చేశారో గాని. ఎంటర్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్‌లో ఇక్కడ శివుడి విగ్రహం ఉందన్నమాట. బ్రాస్ విగ్రహం. అక్కడ వాటర్ కూడా పెట్టారు.
అందరూ ఆ వాటర్తో అభిషేకం చేస్తున్నారనమాట. ఆ శివయ్యకి మనం ఏ అభిషేకాలు చేసినా చేయకపోయినా ఒక చుక్క మంచినీరుతో అభిషేకం చేసినా, ఒక చిన్న బిల్వపత్రం చేపెట్టినా కూడా ఆ శివయ్య చాలా సంతోషిస్తారు అంటారు కదా! నాకు చాలా హ్యాపీ అనిపించిందనమాట. మన చేతులతో స్వామివారికి అభిషేకం చేస్తున్నట్టు అనిపించింది. యాక్చువల్‌గా నేను ఇన్‌స్టాలో చూసాను. ఒక విగ్రహం ఉంది అభిషేకం చేయడానికి కూడా అని అన్నారు. ఇదే అనుకున్నాను. నెక్స్ట్ వినాయకుడి దగ్గర వీడియో తీయడం మర్చిపోయాను. ఇదిగోండి ఇదేనండి మన కోటిలింగేశ్వర స్వామి. చాలా చాలా బావుందనమాట. అసలు విగ్రహం అయితే ఎంత చక్కగా చేశారనమాట. ఇక్కడేమో మహాకాళి అమ్మవారనమాట. మహాకాళి అమ్మవారు చూసారా? ఎంత శక్తివంతంగా కనిపిస్తున్నారో చాలా బావుంది. మన మెయిన్‌గా ఇదేననమాట. ఈ పెద్ద శివయ్య విగ్రహం అసలు నేనెప్పుడు చూడలేదు. ఇంత పెద్ద విగ్రహము. మీకక్కడ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కదా! బ్లాక్ కలర్‌లో అవన్నీ కోటి శివలింగాలనమాట. ఇదిగోండి ఇక్కడ నేను నా ముందున్నాయి కదా! వైట్ స్టోన్స్ అవి కూడా శివలింగాలే. ఈ వైట్ స్టోన్స్ అన్నీ కూడా ఏదో ఒక నది నుంచి తీసుకొనొచ్చారంట. ఆ శివలింగాలన్నీ కూడా వాళ్ళు ప్రతిష్ఠించారు. అసలు కోటి లింగాలు ప్రతిష్ఠించడం అంటే చాలా గొప్ప విషయము. అందులోను అసలు ఈ పెద్ద శివలింగం అయితే ఎంత డీటెయిలింగ్‌గా ఉందంటే, అంటే నేను ఎర్లీ మార్నింగ్ తీశాను కదా! ఆ మంచు వల్ల అంత క్లారిటీగా అనిపించట్లేదు. రియల్‌గా చూడ్డానికి మాత్రం చాలా బావుంది. దాని మీద నాగపడగ కూడా చాలా చక్కగా అనిపిస్తుందనమాట. అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇన్ని శివలింగాలు యాక్చువల్‌గా అయితే నాకు అవన్నీ తాకి నమస్కారం చేసుకోవాలనిపించింది. యాక్చువల్‌గా మనం కోటి శివలింగాలు పట్టుకోవడం అంటే చాలా కష్టం కదా! మనసులో చెప్పేసుకొని అందరిని దండం పెట్టుకున్నాననమాట. తర్వాత పక్కనే రైట్ సైడ్‌లో ఇక్కడ సహస్రలింగేశ్వర స్వామి టెంపుల్ ఉందనమాట. చూసారా? సహస్రలింగాలతో ఒక టెంపుల్ తయారు చేశారు. వైట్ కలర్ లింగాలతో చేశారనమాట. అసలు ఆ గోపురం కానీ చాలా బావుంది. పక్కనే శ్రీచక్రాలనమాట. శ్రీచక్ర టెంపుల్ పెట్టారు. ఒక్క శ్రీచక్రం ఉంటేనే ఎంతో పవర్‌ఫుల్ కదా! అలాంటిది ఇక్కడ ఎన్నో శ్రీచక్రాలు రోజు పూజలు అందుకుంటున్నాయి. ఆ 2 కూడా పక్క పక్కనే ఉన్నాయి. నెక్స్ట్ ఇదిగో మా ఆడపడుచు వెళ్తుంది కదా! ఇదేంటంటే పాతాళ అమ్మవారనమాట. అమ్మవారికి పాతాళంలో టెంపుల్ కడుతున్నారు. ఇదిగోండి మనకిక్కడ అక్కడ కాయిన్ అక్కడే ఇస్తారనమాట. మనం ఈ పైప్‌లో వేస్తే అది లోపలికెళ్ళిపోతుంది. అంటే లో శంకుస్థాపన చేసిన హోల్‌లోకి ఎళ్ళిపోతుందనమాట. ఇదిగోండి పానపట్టం ఆకారంలో ఈ శివలింగం ఉంటది. నెక్స్ట్ పక్కకొచ్చిన తర్వాత ఇక్కడ ఉంది చూసారా? మరకత లింగం అన్నమాట. అసలెంత బావుందంటే అసలు ఇక్కడ రియల్‌గా శివయ్య విగ్రహం ఇక్కడేమో అనుకుంటారనమాట ఎవరైనా చూడగానే. గ్రీన్ కలర్‌లో ఉంది మరకత లింగం. అందరూ కూడా స్వయంగా వాళ్ళే అభిషేకం చేసుకుంటున్నారు. యాక్చువల్‌గా నాకు తెలీదనమాట ఇది ఉంటదని. ఇంకా బ్యాగేమో ఫస్ట్ టెంపుల్ దగ్గర పెట్టేశాను. అప్పటికి చాలా దూరం నడిచేసరికి ఇంకెళ్ళలేకపోయాము. మిల్క్ మాత్రం తెచ్చుకున్నాము. ఇంకా వాటర్‌తో అభిషేకం చేశారనమాట. నేను, మా హస్బెండ్, మా ఆడపడుచు ముగ్గురం కూడా ఫస్ట్ వాటర్‌తో అభిషేకం చేసేసి ఇంక నేను పోస్తున్నాను చూడండి. నాకసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకే అర్థమవుతుండాలి నా ఫేస్ చూస్తుంటే. ఎంతో మనశ్శాంతిగా చేసుకున్నాననమాట. ఫస్ట్ బిల్వపత్రం పెట్టిందనమాట స్వామివారి తల మీద. ఇంకా పైనే ఇంక వాటర్‌తో పోసేసాను. అక్కడ ఫ్రెష్‌గా వాటర్ కూడా పైప్‌లో వస్తూ ఉన్నాయన్నమాట లెఫ్ట్ సైడ్. అక్కడ పట్టుకొని పోయడమే. తర్వాత అక్కడే స్టోర్ దగ్గరే ఆవు పాలు అమ్ముతున్నారు. అక్కడ ఆవు పాలు తీసుకొని ఇంక స్వామివారికి ఈ విధంగా అభిషేకం చేస్తున్నాననమాట. నా చేతులతో ఫస్ట్ టైం ఇలా అభిషేకం చేయడం. నేను అభిషేకం చేసే టైంలోనే రైట్ సైడ్ చూసారా వేరే వాళ్ళు హారతిస్తున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించిందనమాట. స్వామివారికి నా పూజ అందుకుందేమో అనిపించింది. అంత సంతోషంగా ఫీల్ అయ్యాను. బ్యాగ్స్ తీసుకుందామని రిటర్న్ వచ్చాననమాట. ఇదిగోండి మేము దీపాలు పెట్టిన దగ్గర ఇంకా కొంచెం క్రౌడ్ పెరుగుతున్నారు. ఇప్పుడిప్పుడే తెల్లవారుతుంది కదా! చాలామంది వచ్చి ఇలా దీపాలు పెట్టుకుంటున్నారు. ఈరోజైతే నాకు చాలా నచ్చిందండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్